హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ బర్త్డే మంత్ ఇది. సో చరణ్ అన్న బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని రామ్ చరణ్ అభిమానులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. సో అడ్వాన్స్ గా చరణ్ అన్నకి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే చరణ్, వి లవ్ యూ సో మచ్. సో పెద్ది నుంచి నిన్న బుచ్చిబాబు అన్న పోస్ట్ ప్రొడక్షన్ ఆన్ ఫుల్ స్వింగ్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. ఆ పోస్టర్లో నుంచి, ఆ పిక్ లో నుంచి మన ఫ్యాన్స్ ఎంత అరాచకమైనటువంటి ఒక ఎడిట్ దింపారంటే, ఆ ఎడిట్ చూస్తూ ఉంటేనే ఇట్ సెల్ఫ్ గూస్ బంప్స్. అంటే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ దీన్ని ఓన్ చేసేసుకున్నారు అన్న దానికి ఆ ఎడిట్ నిదర్శనం. ఆ ఎడిట్ నేను మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. అసలు అది చూసారు, ఆ బాడీ లిటరల్ గా గూస్ బంప్స్. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో రామ్ చరణ్ గారు అనేది కనిపిస్తుంది. బికాస్ అది ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పిక్, ఎగ్జాక్ట్ పిక్ కాదు, బట్ ఆ షాట్ అదే. ఆ షాట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక వినయ విధరామల బాడీ కావచ్చు, ధృవాల బాడీ కావచ్చు, అలాగే ఆర్ఆర్ఆర్ల బాడీ కావచ్చు, ఇవన్నీ ఏం కూడా పనిచేయవు ఆ రేంజ్ లో. అంటే కుస్తీ తాలూకు సీన్స్ కోసం దీంట్లో నాట్ ఓన్లీ క్రికెట్, ఇంకో స్పోర్ట్ కూడా ఉంది. కుస్తీ కాకుండా ఇంకో స్పోర్ట్ కూడా ఉంది, అది తెలియదు కానీ కబడ్డీ అంటున్నారు. బట్ కుస్తీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది, క్రికెట్ కాకుండా. సో ఆ కుస్తీ తాలూకు సీన్స్ కోసం రామ్ చరణ్ బిల్డప్ చేసినటువంటి బాడీ ఈ రేంజ్ లో ఉంటుందా అనే రేంజ్ ఎడిట్ ని ఫ్యాన్స్ దింపారు. అంతకు మించే ఉంటుంది. జస్ట్ అది ఎడిట్, ఫ్యాన్స్ చేసినటువంటి ఎడిటే గూస్ బంప్స్ వస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, బర్త్డేకి టీజర్ వస్తుంది, టీజర్ లాస్ట్ షాట్ షర్ట్లెస్ అంటున్నారు. అది గనక ఉంటే నార్మల్ ఆడియన్ పరిస్థితే ఒక రేంజ్ లో ఉండిద్ది. ఇతర ఫ్యాండమ్ లో ఉండేటువంటి అభిమానులు, వేరే హీరో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? టీజర్ లో ఆ లాస్ట్ బేర్ బాడీ షాట్ గనక బీడీ కాల్చుకుంటూ ఒక షాట్ దించితే సోషల్ మీడియా ఉంటుందా, తగలడిపోద్దా? పరిస్థితి ఏంటి? యూట్యూబ్ పరిస్థితి ఏంటి? అసలు గత టీజర్ రికార్డులు ఏ రేంజ్ లో బదులవుతాయి? ఒక కొత్త రికార్డులకి శ్రీకారం చూడతా పెద్ద టీజర్ సోషల్ మీడియాని ఖచ్చితంగా కమ్మేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నాకైతే అసలు నేను ఆగలేకపోతున్నా. ఈ ఎడిట్ చూసిన కాడి నుంచి మెంటల్ వచ్చేస్తుంది. అసలు పిచ్చిగా ఎదురు చూస్తున్నా. ఫ్యాన్స్ అందరూ, మీరందరూ కూడా ఎంత ఎదురు చూస్తారో నాకు తెలుసు. టీజర్ మామూలుగా లేదు, అరాచకంగా ఉంది. అరాచకం అంతే. రామ్ చరణ్ 3.0 వర్షన్, అంటే రంగస్థలంతో 2.0 వర్షన్ చూసాం మనం చరణ్ అన్నది. ట్రిపుల్ ఆర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఎప్పటి వరకు చరణ్ అన్నని ఒక సుకుమారు, ఒక రాజమౌళి, ఒక పూరి జగన్నాథ్, వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా పనిచేయరు అన్న రేంజ్ లో రామ్ చరణ్ గారిని ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అసలు రేపు టీజర్ వచ్చిన తర్వాత అదే మీకు ప్రూఫ్. ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తానన్న దానికి మీరు రేపు టీజర్ చూస్తారు కదా. అసలు ఇప్పటి వరకు ఏమీ రాలేదు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ డిఫైన్ చేసేటువంటి వీడియో కంటెంట్ రాలేదు. టీజర్ లో చెప్తున్నాను కదా, బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తో, బాబు డైలాగ్స్ తో, స్వాగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో మొత్తం కమ్మేస్తాడు సోషల్ మీడియాని. సో దట్స్ ద వీడియో. ఎప్పుడెప్పుడు ఆ టీజర్ వస్తుందా, దాని గురించి ఎప్పుడెప్పుడా మాట్లాడతానా అనేటువంటి ఎగ్జైట్మెంట్ నాలో పెరిగిపోతా ఉంది. సో సేమ్ ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉండే ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు ఎంతలాగా టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.